పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడ్డేర సంఘం ప్రెసిడెంట్ వేముల పాండు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వడ్డే ఓబన్న చేసినటువంటి సిపాయి తిరుగుబాటు పోరాటాన్ని, చరిత్రలో మొదటి స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన చేసినటువంటి పోరాటాలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఓకే సార్, రెడీ. బీసీ సంఘం తరఫున ఓకే సార్. జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ వడ్డేరా, జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ జై జై వడ్డేరా. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకున్నామంటే ముందుగా కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ యొక్క వడ్డే ఓబన్న జయంతి అధికారికంగా జరుపుకోవాలని తెలియజేశారు. అధికారికంగా జరపడం వల్ల ఇక్కడ ల్యాండ్ కలెక్టర్ చేశాము. ఇప్పుడు వచ్చేసి మన పంటలో చాలా సంతోషదగ్గ విషయం. ఇంతవరకు కూడా కులంలో మన సామాజిక వర్గంలో ఏ నాయకుడు లేరు అనేది బాధపడే వాళ్ళం. కానీ ఈ రోజున చాలా గొప్పగా చెప్పుకున్నాము. మన పరిపాలనకి అతని దగ్గర వీర నరసింహారెడ్డి దగ్గర మెయిన్ అధ్యక్షుడిగా ఉంది. ఇతను సిపాయి తిరుగుబాటు ఆదాయంలోనే ఉన్నటువంటి మన యొక్క వడ్డే ఓబన్న గారికి ఘన నివాళులు అర్పించుకున్నాము. మన యొక్క చంద్రబాబు అరవింద్ బాబు గారు మనమంటే మన బీసీ కులాలంటే ఆయనకి ఎంత మక్కువ అందరూ చెప్తానే ఉన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ డాక్టర్ గారు నేనున్నాను ముందు అనేది తెలియజెప్తారు. అదేవిధంగా లాస్ట్ టైం మనం ప్రోగ్రామ్ చేసినా కానీ డాక్టర్ గారు ముందుగానే మనకి ఏం కావాలనేది మనకి తోడ్పాటు అందించారు. అదేవిధంగా మనకి ఎంత అవకాశం ఇస్తున్నటువంటి మన డాక్టర్ గారికి మన కొట్టు మన యొక్క వడ్డీల కుల బంధువులు అందరూ రుణం తీర్చుకోవాలి. అదేవిధంగా డాక్టర్ గారు మనకి వడ్డే ఓబన్న విగ్రహం పెట్టాలనేది కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. మంచి ప్లేస్ లో చూడండి, ఆ ప్లేస్ లో అరేంజ్ చేసుకోవడం కూడా తెలియజేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చెప్పారు కానీ మనం చేసుకోలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ కల్లా మనం వడ్డే ఓబన్న విగ్రహాన్ని పల్నాడు ముఖద్వారమైనటువంటి నర్సరావుపేటలో ప్రతిష్ఠ